ఏంటిదంతా? ఏంటి కాదు, ఎందుకు ఇలా డ్రామాలు ఆడుతున్నావు? ఇప్పుడు నీకేం కావాలి? ఈ కేసు నువ్వు సాల్వ్ చేయాలి, ఆ తర్వాత నీకు ప్రమోషన్ రావాలి. అందుకేగా ఈ బ్లడీ చీప్ డ్రామా. హలో, మైండ్ యువర్ లాంగ్వేజ్. నేను ప్రమోషన్కి ఆశపడి చట్టానికి తలాడించేదాన్నే అయితే తను ఎక్కడ కాకుండా ఏదో ఒక హోంలో ఉండుండేది. నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు. ఆ పిల్ల విషయంలో నువ్వు ఎన్ని చెప్పినా ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. నువ్వు నిజంగా అంత ప్యూర్ అయితే ఇది గాలిగాడి బిడ్డ కాదు, ఎవరితో తప్పు చేసావని దాన్ని నిలబెట్టి అడగచ్చుగా. అదే చిన్నపిల్ల, దాన్నెలా డైరెక్ట్ గా అడగమంటావు? తన మనసు విరిగిపోదు. నేను చెప్పేది విను. ఈ చిన్న పిల్లతో అబద్ధం చెప్పడం వల్ల ఆ చంటోడితో సహా వాళ్ళ ముగ్గురు జీవితాలు నాశనం అయిపోతాయి. ఇంతకంటే నేను చెప్పడానికి ఏం లేదు. జాగ్రత్త. అయ్యా, నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదా? మీ మనవడు ఆ పిల్లాడికి పుట్టినవాడు కాదు అని డాక్టర్లు అంటున్నారు. కాదయ్యా, ఆ పిల్లాడే నిజానికి నా కూతురు వెంట పడేవాడు. ఎంతో మంది చూసి నాతో చెప్పారు. సరే, ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది? ఓ రోజు దానికి ఒంట్లో బాగులేదు, గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకుపోయాను. అక్కడే నర్సమ్మ మీ అమ్మాయి కడుపుతో ఉందని చెప్పింది. అది వినగానే నాకేమీ తోసలేదు. ఇంత పెద్ద కష్టాన్ని ఆ దేవుడు మాకే ఇవ్వాలా చెప్పండి? ఏం చేయమంటావు పెద్దయినా? ఆ దేవుడికి కాలక్షేపం అవ్వాలిగా. దేవుడు కష్టాన్ని మాత్రమే వేస్తున్నాడు. కానీ అదే దేవుడు ఎన్ని అక్రమాలన్నా చెయ్యి నేను క్షమిస్తాను అంటున్నాడు. ఏ దేవుడు కూడా బాంబులు పెట్టి చంపేవాడిని శిక్షించట్లేదే. సరే, అది వదిలే. ఫ్రెష్గా ఒక కొత్త దేవుడిని మనమే సృష్టిద్దాం. ఆ తర్వాత నీ పిల్లని ఏం చేసావేంటి? నేనేం చేయగలను చెప్పండి? వెంటనే నా పెద్దల్లుడికి ఫోన్ చేసి రమ్మన్నాను. నాకంతా పెద్దల్లుడే. మాయా, ఇంటికెళ్ళు. ఏమైందో ఏంటని అడిగో. మామయ్య తీసుకెళ్ళు. వెళ్ళు మాయా, వెళ్ళు. ఏంటబ్బా ఇది? పాపం కడుపుతో ఉన్న పిల్లని అంతలా కొట్టావు. ఇదంతా ఈ కాలంలో శనగలు తినడంతో సమానం అబ్బా. నాతో రా చెప్తాను. ఇలా చూడు, నాకు తెలిసిన ప్రైవేట్ ఆసుపత్రి ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళి మూడో కంటికి తెలియకుండా అబార్షన్ చేయించేద్దాం. మీ మామగారు ఏంటా అంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. పాపం చిన్నపిల్ల జీవితం పాడైపోద్ది. ముందు దాన్ని తీసుకుపోదాం, తర్వాత జరిగేది నేను చూసుకుంటాను. సరే, నువ్వు బయలుదేరి పెద్దనా. మళ్ళీ ఆటోలో ఇంటి దగ్గర దించుతారా? మోకాళ్ళ నొప్పులు. ఎంకనా సార్, ఈ ఆటోలో పంపించు. లక్ష్మి, ఓ 100 ఉంటివు. అసలే 400 బాకీ మాట్లాడుకో. మీనా ఓ 100 ఉంటిస్తావా? జీతం రాగానిచ్చేస్తా. ఈ మాత్రానికి బిచ్చం ఎత్తుకోవచ్చు.